హలో యూఎస్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో మన హైదరాబాద్ లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోతుంది. ఇక ఈ ఈవెంట్ కి చాలా మంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే ఒక ప్రణాళికబద్ధంగా పోలీసు వారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ ఈవెంట్ ఇక్కడ జరగబోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు కరెక్ట్గా మనం స్టేజ్ ఫ్రంట్ ఉన్న ఏరియాలో ఉన్న ఫ్రంట్ పోర్షన్ లో ఉన్నాము. ఇక్కడ స్టేజ్ ముందు ఏదైతే గ్యాప్ అయితే ఉందో ఈ గ్యాప్ లోనే మనకి మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ సీటింగ్ అయితే ఉంటుంది. అయితే ఈ స్టేజ్ యొక్క వ్యూ యాక్చువల్ గా వెనకాల మనకున్న ఫ్యాన్స్ తో పాటు చిట్టి చివర లాస్ట్ వరకు కూర్చున్న ఎంఈఐపి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకు కూడా కనిపించే విధంగా పెద్ద ఎత్తున స్క్రీన్స్ అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఒక ఐదు ఆ ప్రాంతంలో సుమారు 5 ఆ ప్రాంతంలో స్టార్ట్ కాబోయే ఈ ఈవెంట్ కి ఇప్పటి నుంచే పనులు ఏవైతే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఓజీ వంటి సక్సెస్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా కాబోతుందో అలాగే ఈ సినిమా వీళ్ళిద్దరు కాంబో ఏదైతే హీరో అండ్ డైరెక్టర్ కాంబో ఏదైతే ఉందో గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుందో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఏదైతే వచ్చిందో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ట్రైలర్ చాలా షార్ప్ గా కట్ చేశారని చెప్పి ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఆల్రెడీ ట్వీట్ కూడా పెట్టారు. సో మరి కాసేపట్లో స్టార్ట్ కాబోయే ఈ ఈవెంట్ గురించి చాలా మంది ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్రంట్ పోర్షన్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ క్యాస్ట్ అండ్ క్రూ కూర్చోవడం అయితే బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆ గ్యాలరీ వరకు వచ్చేసి సెలబ్రిటీ పాసెస్ అన్నమాట. ఓన్లీ సెలబ్రిటీ పాస్ ఉన్న వాళ్ళు ఈ గ్యాలరీలో కూర్చునే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే ఆ చైర్స్ ఏవైతే అవి ఉన్నవి ఈ చైర్స్ అవన్నీ కూడా సెలబ్రిటీ గ్యాలరీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్యాలరీ నెక్స్ట్ గ్యాలరీ చూసుకుంటే అది వచ్చేసి విఐపి గ్యాలరీ. విఐపి పాసెస్ ఉన్న వాళ్ళకి ఆ వెనకాల గ్యాలరీ యూజ్ చేయడం జరుగుతుంది. దాని వెనకాల లాస్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో ఈ ఎంవిఐపి గ్యాలరీ కింద వస్తుంది. మీరు చూసుకోవచ్చు లాస్ట్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఇద్దరు డైరెక్టర్ అండ్ హీరో కట్అవుట్ ఏదైతే ఉందో అక్కడ ఎంవిఐపి గ్యాలరీ. అయితే ఈ గ్యాలరీలో ఎంతవరకు అయితే సంఖ్య పోలీసు వారి నిబంధనలు వాళ్ళైతే ఏదైతే సూచించారో ఆ నిబంధనల మేరకే పాసెస్ ఉన్న వాళ్ళనే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే యాక్చువల్ గా ఈ ఈవెంట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఇప్పుడే ఆల్రెడీ ఒక 1 అవర్ బ్యాక్ అలాగా డైరెక్టర్ గారు కూడా ఒక పర్సనల్ వీడియో షేర్ చేశారు. ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకుని పాసెస్ ఉన్న వాళ్ళు మట్టికే గ్రౌండ్ కి రావాలని చెప్పి ఆయన సూచనలు చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిబంధనలు పాటిస్తూ మనం ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకుందామని ఆయన కోరడం జరిగింది. ఆయన కోరిక మేరకు ఫ్యాన్స్ కూడా పాసెస్ ఉన్న వాళ్ళ మట్టికే ఈ గ్యాలరీకి రావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ చాలా మంది ఫ్యాన్స్ రావడంతో పాటు అలాగే ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు దగ్గరగా సుమారు 1000 మంది పోలీసుల్ని సెక్యూరిటీకి పెట్టడం జరిగిందని చెప్పి ఇప్పుడే మనకి ఈవెంట్ మేనేజర్స్ చెప్పడం జరిగింది. అలాగే అది కాకుండా కూడా పర్సనల్ ఈవెంట్ మేనేజర్స్ కూడా ఒక 200 మంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగా ఒక పెద్ద ఎత్తున జరగబోయే మన యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ కి చాలా మంది ఫ్యాన్స్ రాబోతుంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అటు పోలీస్ సెక్యూరిటీ గానీ అలాగే బౌన్సర్ సెక్యూరిటీ గానీ కల్పిస్తూ ఈ ఈవెంట్ ని ఘన విజయం జరిగేలా చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున ఇది ఈవెంట్ చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోయే ఈ ఈవెంట్ గురించి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్ తో సూర్య ఎన్టీవీ.